మిస్సమ్మ మాది కాదు మనది. సి మేమిద్దరం 2 బాడీస్ కానీ 1 సోల్. మేము ఎప్పుడు ఒకటే డైలాగ్ వస్తాయి మావి కదా. అమేజింగ్ జింగ్ జింగ్. నీకు తెలుసా బిహెచ్ఎల్ లో జామ చెట్టుకు జామకాయలు కాస్తాయి. మామిడికాయలు కదా. మామిడి చెట్టుకు మామిడికాయలు కాస్తాయి. కొబ్బరి బొండ చెట్టు కొబ్బరి బొండలు వస్తాయి. అసలు ఇలా గార్డెన్ లో ఎక్కడా లేవు చెప్పాలంటే. చాలా బాగుంది. ఒకటి తగ్గింది పుష్ప, అది నువ్వే. అది మీరే పుష్ప. ఏం తీయాలి షార్ట్. వేరే స్వప్న కనపడితే కొంచెం మంచిగా లేదు, కాలు నొప్పి ఉందా, పానం బాగలేదు. పర్లేదు, ఎవరేమనుకోద్దు. హలో, నేను ఇక్కడే ఉన్నా. అండ్ ఫస్ట్ థింగ్, ఈ వీడియో డెడికేటెడ్ టు దిలీప్ గారు అండ్ అలేఖ్య గారు. బికాస్ వాళ్ళిద్దరిని ఇక్కడ మిస్ దిలీప్ గారు. కానీ వీడియో తీసి చూడండి, మేము ఇక్కడ మేము నలుగురం ఉన్నా సరే మిమ్మల్ని మిస్ అవ్వద్దని మేము వీడియో తీస్తున్నాం. అంత లేదులే ఆయన మొత్తం గాలి తీసేస్తాడు. నేను ఇట్లా బెలూన్ తీసుకెళ్తే ఒక పిన్ను గుచ్చుతాడు. ఈరోజు మిస్సమ్మ కొత్తపేట ఓపెనింగ్ అండి, 9th బ్రాంచ్. అంటే నా సిట్టింగ్ కొంచెం మంచిగా లేదు, కాలు నొప్పి ఉందా, పానం బాగలేదు. పర్లేదు, ఎవరేమనుకోద్దు. సో ఓపెనింగ్ ఎలా జరిగింది? బాగా జరిగింది. ఒకటే లోటు ఉంది అంతే, నువ్వు రాలేదు. 10th బ్రాంచ్ కి ఒకటి తగ్గింది పుష్ప, అది నువ్వే. అది మీరే పుష్ప. ఏం తీయాలి షార్ట్. వేరే స్వప్న కనపడితే అవలీలగా చేసే వాళ్ళం. షార్ట్స్ మాటలు కూడా వచ్చేసాయి. అవును, మిస్ అయ్యాము అని బాగా. అండ్ లంచ్ లో వీళ్ళు మొత్తం వెజ్జే తిన్నారండి పాపం. కారణం ఏంటంటే స్వప్న గారు రాకపోవడం వల్ల. కేవలం వచ్చుంటే నాన్ వెజ్ తీసుకెళ్ళిపోయి ఫస్ట్ టైం 8 బ్రాంచెస్. అసలు నార్మల్గా ఎవరికి నచ్చిన డ్రెస్ వాళ్ళు వేసుకెళ్లే వాళ్ళం అంతా. ఈసారే మేము డ్రెస్ కోడ్ పెట్టుకొని, నేను వెళ్ళి యశుక్ కూడా బ్లాక్ కొని, నేను మంగళగిరి నుండి బ్లాక్ శారీ సేమ్ ఇలాంటిదే, కాకపోతే కంప్లీట్ బ్లాక్ శారీ. టింకు సెలెక్ట్ చేశాడు, అన్ని తెప్పించుకొని రెడీ చేసుకున్నానో లేదో, ఇది పడగానే ఫస్ట్ నేను దీని గురించి ఫీల్ అవ్వాలి. నేను మంగళగిరి శారీ కట్టుకోవట్లేదు ఎట్లా అని చెప్పి. అండ్ కామెంట్లో కూడా అందరు, అయ్యో రేపు ఓపెనింగ్ ఉంది కదా, మీకు దెబ్బ తగిలింది, ఎట్లా వెళ్తారు అని. అట్లా ఒక బాండింగ్ వచ్చేసింది మనకు అందరికి. సో ఎట్లా జరిగింది, ఎంతమంది వచ్చారు, ఏమన్నారు? బాగా వచ్చారు, రష్ అయితే బాగా వచ్చారు. క్రౌడ్ బాగానే ఉంది. సర్ప్రైజ్ ఏంటి తెలుసా, 15,000 కొంటే ఫ్రీ సారీసే కాకుండా ఈసారి 5 grams గోల్డ్ సిల్వర్ కాయిన్ కూడా. ఓ మరి ఇంకేంటి, ఉంటాయి ఆఫర్స్, మీరు వెళ్ళిపోండి. అసలు సూపర్. అండ్ చాలా మంది ఎప్పటి నుండో వెయిట్ చేస్తున్న బ్రాంచ్ ఇది, కొత్తపేట కదా. అవును, చాలా కామెంట్స్ పెట్టారు. ఆనంద బాష్పాలు కూడా వచ్చేసినాయి కళ్ళమ్మటి. ఒక ఆమె అయితే 2 years నుంచి వెయిట్ చేస్తున్నాను అని చెప్పి దిలీప్ అన్న చూసి ఆమె కళ్ళమ్మటి నీళ్ళు వచ్చేసింది ఆనంద బాష్పాలతో. ఇలా కూడా ఉందా ఇంత అనిపించింది అసలు చూసి. ఒక ఆమె ఎవరో ఒక పెద్ద ఆమె, ఇది 9వ బ్రాంచ్, అమ్మవార్లు 9 అవతారాలు ఉంటాయి అలా ఏదో ఎక్స్ప్లెయిన్ చేశారు. నేను కొంచెం దూరం ఉన్నా, అంత కరెక్ట్గా ఏం లేదు కానీ బాగా చెప్పారు. ఆమె ఆల్మోస్ట్ అన్ని బ్రాంచ్లు ఓపెన్ చేసిన ప్రతిసారి వస్తారంట. ఆమె లంచ్ కూడా ఇన్వైట్ చేసింది వదిన, పెద్ద ఆమె. ఓ సూపర్ సూపర్. అందరూ మనకి వాళ్ళు ఫస్ట్ టైమే చూడడం, ఫస్ట్ టైం, కానీ ఆ లవ్, ఆ ఎఫెక్షన్ ఎంత బాగుంటుంది కదా. చాలా. ఇంతకీ మా బిహెచ్ఎల్ ఎట్లుంది పాపాయ్? చాలా బాగుంది, చాలా పీస్ఫుల్ గా. అసలు హైదరాబాద్ సంబంధం లేదు, వేరే ఎక్కడో చాలా దూరంగా వచ్చేసినట్టు ఉంది. అసలు హైదరాబాద్ లో లేదు చూడటానికి కూడా. ఇక్కడ ఉందా ఎటు చూసిన అపార్ట్మెంట్ 5 floors 10 floors 20 floors. అసలు ఇక్కడ అలా లేదు, సింగిల్ ఫ్లోర్, డబుల్ ఫ్లోర్, ఇండివిజువల్ బాల్కనీ. అసలు ఇలా గార్డెన్ లో ఎక్కడా లేవు చెప్పాలంటే. చాలా బాగుంది. ఇంకా ఇటు సైడ్ మా స్కూల్ దగ్గర సంత సైడ్ అంతా చాలా చాలా బాగుంటది. అసలు ఇక్కడ కాబట్టి తెలంగాణలో కాబట్టి చల్లగా ఉంది, ఏపీలో ఉడికిపోతుంది ఆల్రెడీ. అవును, ఇక్కడ బాగుంటది. ఈవినింగ్ ఇక్కడ మల్లెపూలు వస్తాయి చెట్టుకి, మల్లె చెట్టు ఉంది, అది గాలి వచ్చినప్పుడల్లా స్మెల్ వస్తుంది, ఎంత బాగుంటుందో. స్మెల్ కూడా. అండ్ చెట్టుకి కొబ్బరికాయలు కొట్టుకొని తాగుతాం, మామిడి చెట్టుకి మామిడికాయలు వస్తాయి. నీకు తెలుసా బిహెచ్ఎల్ లో జామ చెట్టుకి జామకాయలు కాస్తాయి. మామిడికాయలు కదా. మామిడి చెట్టుకి మామిడికాయలు కాస్తాయి, కొబ్బరి బొండ చెట్టు కొబ్బరి బొండలు వస్తాయి. కోయి కోయి కోడిని కోయి చూడలేదు దిలీప్ బాగుంది కాదు, జామ చెట్టు జామకాయలు ఇస్తుంటే అదేంటి డేగా కళ్ళు తెలుసా. మేము వాకింగ్ నుంచి వస్తున్నాము, నాతో ఏదో మాట్లాడుతుంది యశులు అనుకుని మాట్లాడుతుంటే ఆగని చెప్పి పక్కన తీసుకెళ్ళింది. చెట్టుకు 2 కాయలు కనిపించే లాక్కొని వచ్చి
నువ్వు ఇప్పుడు వాళ్ళందరూ మన షార్ట్ చూస్తారు, నువ్వు వాళ్ళ చెట్టు కాయలు మిస్ అయితే మననే అనుకోరా? వీళ్ళే అనుకుంటా వాకింగ్ వచ్చి పొద్దున తీసుకెళ్తారు. ఓన్లీ ఒకటిసారి తీసుకున్నా పాప చెప్పు, మళ్ళీ ఎవరికైనా మిస్ అయినా మననే అనుకుంటారు. వేరే ఊర్లో ఈ ఊర్లో కాదు. మాది ఒకసారి రైడ్కి తీసుకెళ్తా, బిహెచ్ఎల్ మొత్తం తిప్పి చూపిస్తా, ఫ్యాక్టరీ, టెంపుల్, మా స్కూల్స్, మా గ్రౌండ్లు, మేము వాకింగ్ చేసేది అదంతా చాలా బాగుంటుంది. తగ్గిపోయాక ఒకసారి వస్తావు అయితే నీకు కూడా కంపల్సరీగా. మధ్యాహ్నం నేను బిర్యానీ వండుతా, సాయంత్రం రైడ్కి వెళ్ళాలి, మళ్ళీ సినిమాకి వెళ్ళాలి, సాయంత్రం కిల్లి తినాలి, పానీపూరి అద్దరిపోతుంది. ఎప్పుడు ఈ సండేనా ఇవన్నీ? ఎనీ టైం. ఒక రోజు ఈ సండే కాదురా, ఓకే. తగ్గాలి బాబు. అంటే నేను వెళ్ళిపోతున్నాను అందుకని. ఎప్పుడు వెళ్తున్నావు? వస్తా సాటర్డే రేపు నైట్ వెళ్తాను. నేను ఒక రిక్వెస్ట్ చేశాను దిలీప్ గారికి. ఏం చేస్తాను తెలుసా, అంటే హైదరాబాద్లో ఈ బ్రాంచ్ అయిపోయింది కదా, నెక్స్ట్ పెట్టేది వేరే ఊర్లో పెట్టరా, కొంచెం ట్రిప్ వేసుకుంటాం అని చెప్పి. అవును, ఇక్కడ అంటే మరీ బోర్గా ఉంది. పొద్దున రెడీ అవుతుంది కొన్ని చోట్ల, ప్లేసెస్ ఎందుకు రివీల్ చేయటం. కాశ్మీర్ వెళ్దాం మంచిగా ఒకసారి. అక్కడ షాప్ పెడతానండి. ఇప్పుడు నేను అవుట్ ఆఫ్ బాక్స్ మిస్ అమ్మలో లేను, నేను ట్రిప్ కంటున్నా. ఒకసారి ఫ్యామిలీ ట్రిప్ కూడా వేద్దాం. ఎప్పుడు పాపం షాప్ ఓపెనింగ్ అప్పుడు వాళ్ళిద్దరు ఫుల్ బిజీ ఉంటారు, మైండ్ అంతా అక్కడ ఉంటుంది. అసలు ఉమెన్స్ డే అది వీడియో చూసావా, ఎంత రచ్చింది మన ఉమెన్స్ డే వీడియోది, మంచిగా వచ్చింది కదా, చాలా బాగా వచ్చింది. సో మేము అంతా కలిస్తే ఇట్లా ఉంటుందండి. షాప్ ఓపెనింగ్ అంటే మాకు ఒక పండగ లాగా, ఒక ఈవెంట్ అన్నమాట. అది చెప్పారు అలెక్కి గారు కూడా. అలెక్కి గారు కూడా అవును అని అన్నారు. మేమందరం ఫెస్టివల్ లాగా ఉంటుంది. మేమిద్దరం 2 bodies కానీ 1 soul. మేము ఎప్పుడు ఒకటే డైలాగ్ వస్తాయి కదా. అమేజింగ్ జింగ్ జింగ్. కానీ దిలీప్ గారు అలాగే మీనాక్షి ఓన్లీ ఒకటే ఓపెనింగ్ కి చూసా అంతే, విజయవాడ. అదే కొంతమంది స్టేటస్ పెడితే మీ వైఫ్ ఎందుకు రావట్లా, మీనాక్షి తీసుకురావట్లేదు, ఆడిగేమో 2 పిల్లలతో ఎక్కడ పొడ్డోడు. నెక్స్ట్ తన్విక్ గాడికి ఎగ్జామ్స్ రేపు మండే నుంచి. ఏది ఏమైనా సరే ఒక ప్రామిస్ చేసుకున్నాం, 10th బ్రాంచ్ చాలా ఇంకా స్పెషల్ కాబట్టి అప్పుడు మీనాక్షి అది దగ్గరలోనే ఉండదు, చూద్దాం. అయితే నా కాలు బాగాలేదు, నేను వెళ్ళలేదంటే అక్కడ లిఫ్ట్ కూడా లేదంటే ఫస్ట్ ఫ్లోర్ కి నేను ఎట్లా లాగుతారో ఒకసారి టింకు చెప్పు. అదే తాడుకి అది షార్ట్ లో చెప్పావు, ఇప్పుడు నువ్వు వీడియోలో చెప్పు. మిడిల్ క్లాస్ మెలోడీస్ లో ముసలామిని చేరికి తాడేసి లాగుతారు, పైకి లాగుతారు, కాలు నొప్పి ఉందని అంటాడు. వీళ్ళు అనేసి ఏజ్ అయిన వాళ్ళని అట్లనే లాగుతారు అంటారు. యాక్చువల్గా ఇప్పుడు ఇవాళ ఓపెన్ చేసిన కొత్తపేట బ్రాంచ్ కి ట్రాన్స్ఫార్మర్ ఇంకా రాలా, పవర్ లేదు, అంతా జనరేటర్ మీద నడుస్తుంది. అసలు లిఫ్ట్ కూడా పెట్టాల, న్యూ బిల్డింగ్ కదా, ట్రాన్స్ఫార్మర్ లేదు, లిఫ్ట్ లేదు, ఇవాళ అంతా రన్నింగ్ అంతా జనరేటర్ మీదే. సో ఇట్లా సరదాగా చిన్నగా ఊరికే మా హ్యాపీనెస్ మీతో షేర్ చేసుకోవాలని చిన్న వీడియో అండి. మళ్ళీ నెక్స్ట్ కొత్తపేట వస్తాం, అక్కడ గెట్ టుగెదర్ పెడతా అన్నారు కదా, వచ్చేవండి. బిఫోర్ ముందు మీకు ఇంటిమేషన్ అడిగారు, మళ్ళీ ఒకసారి ఇక్కడ తీసుకురండి రండి అందరు కలిసి స్వప్నగా తీసుకుంటా, ఓకే ఓకే అని చెప్పి. సో ఇదన్నమాట. సో మళ్ళీ ఇంకొక వీడియోలో కలుద్దాం. అది చెప్పకపోతే ఊరుకోరు అసలుకి. చెల్లుంది, కోడలుంది, అంటే సిస్టర్ కోడలా ఏమో అంటారు కదా, చిన్న చెల్లి. నీకు వీడియోలో కనిపించట్లేదు కానీ ఇక్కడ ఉందిలేండి ఒక చెల్లి. వీడియోస్ లోకి రాదంట. చెప్దామా? ఎస్, మిస్ అమ్మ మాది కాదు మనది. బాయ్.